ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఇమాన్యుయల్ కి ఒక టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ ఏంటంటే అపరిచితుడు క్యారెక్టర్ ని రీమేక్ చేయాలని. ఇందులో భాగంగా అందులో సదా క్యారెక్టర్ లో హౌస్ లో ఉన్న వాళ్ళ అమ్మాయిల్లో ఎవరినో ఒకరిని ఎంచుకోవడం మీ ఇష్టం అంటూ బిగ్ బాస్ చెప్పడంతో ఇమాన్యుయల్ చిట్టి పికెల్ రమ్యని ఎంచుకున్నాడు. నిజంగా వీళ్ళు లైవ్ లో ఎంటర్టైన్మెంట్ చేస్తున్న విధానం చూస్తే కడుపు నవ్వుకోవాల్సిందే. అలాగే ఇమాన్యుయల్ కామెడీ టైమింగ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ అపరిచితుడు క్యారెక్టర్ లో లీనమైపోయాడనే చెప్పాలి ఇమాన్యుయల్. ఇందులో భాగం డెమోన్ పవన్, రీతు, ఇమాన్యుయల్, రమ్య వీళ్ళు నలుగురు అక్కడ నుంచున్నారు. అయితే ఇమాన్యుయల్ క్యారెక్టర్ లో పరంగా రమ్యకి టిఫిన్ తినిపిస్తున్నాడు. అయితే రీతు మధ్యలోకి వచ్చి ఎందుకు నువ్వు ఇలాంటి అబ్బాయిని ఎంచుకున్నావు, నువ్వు ఎవరన్నా అబ్బాయిని లవ్ చేయాలి అనుకుంటే నీ ఎదురుగుంటా డెమోన్ పవన్ ఉన్నాడు చూడు, ఎంచక్క దోశలేస్తున్నాడు, ఆ అబ్బాయి లాంటి అబ్బాయిని లైన్అప్ చెయ్యాలి, అంతేగాని ముందు పొట్ట వెనకాల బట్ట ఉన్నవాడితో నువ్వేం చేసుకుంటావంటూ రీతు రమ్యకి చెప్పింది. అయితే రమ్య ఏమంటుంది అంటే, లేదబ్బా నాకు అలాంటి అబ్బాయి కన్నా ఇలాంటి అబ్బాయే ఇష్టమంటూ ఇమాన్యుయల్ ని ఆకాశానికి ఎత్తేస్తుంది రమ్య. ఏదేమైనా సరే రమ్య బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఎక్కువగా ఇమాన్యుయల్ తోనే ఉంటుంది. ఎందుకంటే ఇమాన్యుయల్ గ్రాఫ్ బయట ఎలా ఉందో తెలుసు. ఇమాన్యుయల్ తో ఉంటే ఖచ్చితంగా ఈమెకి ఓటింగ్ శాతం బాగుంటదని చెప్పే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో ఎవరితోని ఎక్కువ ఉండకుండా కేవలం ఇమాన్యుయల్ తో మాత్రమే ఉంటుంది. మరి మొత్తానికి అపరిచితుడు మూవీ రీమేక్ చేసిన ఇమాన్యుయల్ పై మీరేమంటారనేది కమెంట్ చేయండి. అలాగే ఇమాన్యుయల్ కామెడీ టైమింగ్ ఎలా ఉంటదని కూడా. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.